అండి, నమస్తే అందరికి. ఈరోజు మా దొడ్లో పని పెట్టుకుంటున్నాము. ఈ పెరట్లో ఈ మొక్కలన్నీ పడిపోయినాయి కదా, అరటి మొక్కలు. అప్పటి నుంచి తీద్దామంటే కుదరలేదు. మాకు పని చేసేవాళ్ళు జ్యోతి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మొదలు పెట్టిస్తున్నా పని. ఎండ చూడండి ఎట్లా అదిరిపోతుందో. ఆ చెట్లన్నీ అటు పక్కకి పడి గట్టనే ఉండిపోయినాయి. ఇక్కడ గులాబీ పువ్వులు చూడండి ఎట్ట పూసి వడిలిపోయినాయో. నేను కోయటం లేదులే, పూజ చేయటం లేదు కదా, అందుకని గట్ట నీళ్లు పెడదాలంటే ఇంక వాళ్ళు పనికి వస్తా ఉన్నారు. ఇంకా జారిద్దులే మొక్కలు పీకాలన్నా అని చెప్పి అట్లా వదిలేసా. ఇంకా ఎండ అయితే ఎదిరిపోయి ఇక పూలు వడబడిపోయినాయి ఎన్ని పూలు. ఇంకా అవన్నీ కొంచెం క్లియర్ చేపిస్తాను. ఈ గడ్డి పీకటము, ఆ ఎండాకులన్నీ తీసేయటము. ఇప్పుడు ఒకసారి అట్లా చూడండి మొక్కలన్నీ ఎలా ఉన్నాయో. మందారాలు కూడా చూస్తున్నారు కదా, వీడియోలలో షార్ట్ వీడియోస్లో పెడుతున్నాను. ఇవి కూడా కొమ్మలు కొట్టిద్దాం అనుకుంటున్నా. ఎండకి ఈరోజు నీళ్లు పెట్టల. నిన్న కొంచెం మనకు రేత్రి వర్షం పడింది. నిన్న పొద్దున పెట్టలేదు, రాత్రి పెడదామంటే కుదరలేదు. ఈ చెట్టు కూడా కొంచెం అటు వేపించాలి, ఒరిగింది దానిమ్మ చెట్టు. ఇక్కడ ఇవన్నీ కొన్ని కొమ్మలు కొట్టేపించాలి. చాలా పని ఉంది. ఇదంతా చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మొదలు పెట్టేటప్పుడు. ఆ పైన ఉన్నాయండి మునక్కాయలు, చూడాలి. కొమ్మలు కొన్ని ఇరగదీయటం అన్నా చేయాలి. ఇరగదీస్తే కింద కింద కొమ్మలన్నా వస్తాయి. మామిడి చెట్టు కొట్టేపించాలి కొన్ని కొమ్మలు. ఇది మా దొడ్లో పరిస్థితి ఇలా ఉంది. ఇంకా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం చూపిస్తాను. చూడండి ఇవన్నీ కూడా తీసేపిస్తా. పైన ఒకటి వస్తుంది కదా పిలక, అది ఉంటుంది. ఈ మిగతా అన్నీ తీసేపిస్తా. ఎందుకండి ఎండాకులు అంతా తీస్తా మొదలు పెట్టారు పని. ఇప్పుడే చెరుకు ఉంది అక్కడ, చెరుకు కూడా తీపిస్తున్నా. ఆ చెరుకు నల్ల చెరుకు వరకు కొట్టు రామయ్య. ఇంకా పెరుగుద్ది అంటావా? బాగా పెరుగుతుంది ఇప్పుడు. అది కొట్టు, అడ్డం పడింది కొట్టు, ఆ అడ్డం పడింది కొట్టు, ఆ 2 గేడలు కొట్టు. ఇది ఉంచులే, ఇది ఉంచు అవతలది కొట్టు. పడిపోయింది కదా, అది కొట్టు. పిలకలు ఉంచు, మళ్ళీ పిలకలు వేయకబాక. కిందకు కొట్టు బాగా. ఇంకా చూపిస్తున్నా చూడండి ఎట్టా అయిపోయిందో. ఇప్పుడే నీళ్లు కొంచెం పెట్టా, మరీ ఇదిగా ఉందని. కింద కల్లా కొట్టేసి జాగ్రత్త, పిలకలు పోకుండా చూడు. అట్ట తిప్పు, వచ్చిద్ది. ఆ బొప్పాయి పూతలు వస్తుంది, అది కూడా అటు వంగింది కూడా కొట్టు. భలే ఊరిందబ్బా, ఎంత బాగా వచ్చిందో. మా పిల్లలు లేకపోతే జ్యోతి, ఇదిగండి జ్యోతి ఊరికి వెళ్ళిపోయారు. మళ్ళీ నేను పిలిస్తే వచ్చారు ఇక పనికని. ఆంటీ కోసం వచ్చారంట, రావాలిగా మరి. ఇట్లాంటి పనులేమో నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నా. పిలకలు ఉంచు రామయ్య. అది కాసేది అది కొడవలతో తీయాలి. అట్లలాగా కొడవలతో నువ్వు గడ్డి పీక్కు. ఆ ఆకులన్నీ ఎండు ఆకులు ఇటు పడి అల్లాటి వేసుకో. తర్వాత కట్ చేసి దమ్ములో పడేద్దాం, కంపోస్ట్గా అయిపోద్ది. అంతవరకు కిందకి ఆడ పిలక వస్తుంది, ఆకులు తీసి. ఇంకా లేవుగా, అది పెరుగుతుందిలే. అది ఉంచండి, కదిలివాకండి దాన్ని. భలే వచ్చిందండి చూడండి. నా చేయి చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ పిలక వస్తుంది, కొట్టేశాడు. పర్లేదు, ఇంకా ఉన్నాయి పిలకలు. 2 చెరుకు గడ్డలు వచ్చినాయి. ఎంతైనా మనం పండించుకున్నది ఆ ఆనందమే వేరండి అసలు కదా. ఇంకా అదంతా కొంచెం అయినాక చూపిస్తాను. ఆ పైకి కొట్టుకో ఒకసారి ముందు. ఇదిగండి 2 చెట్లు ఇక్కడ, అటు ఒకటి 3 చెట్లు పడిపోయినాయండి. ఈ పక్కకి 3 కానొస్తున్నాయి. ఆ 3 చెట్లు ఉంటే 3 గెలలు వచ్చేది మనకి. ఆ గాలి కొట్టు వేయి, అది పైన రామయ్య. అది అక్కడే ఒక దెబ్బ అడేసుకో. అంతవరకు లాగేసుకుంటే తర్వాత కిందకి కొట్టచ్చు. అది లాకరా. ఏం వద్దమ్మా, అది నాటుదాం. పిలక ఉందిగా దీనికి. పిలక
మళ్ళీ చిలక వస్తుంది. ఈడ కట్ చేయ జ్యోతి ఇక్కడికి మొత్తం తీసేసా కట్ అవుద్ది. పొడవలతో అయితే వచ్చింది బాగా. ఇదిగో ఇక్కడ ఒక పిలక, ఇక్కడ ఒక పిలక ఉన్నాయి. 3 మొక్కలు 4 మొక్కలు వస్తాయి దీని నుంచి. అట్లా తెగొట్టి చిన్న చిన్నవి చేసి డ్రమ్ములో పడేయి. కంపోస్ట్ గా చేసుకుంటున్నానండి దీన్ని. మనకి మళ్ళీ అది తెగొట్టి రామయ్య పొడవలతోటి తెగొట్టి ఇటు ఎత్తకరా జ్యోతి. ఒక్కోటి పట్టుకుంటే అవ్వదులేమా. ఇదిగో ఇట్లా చెప్తా. అప్పుడు ఆ పక్క బాగు చేస్తా. మొన్న సందంతా బాగు చేయించాలి. మొక్కలు లేదు, మొత్తం బండ గచ్చు వేయించా. ఈ మట్టి కొద్దిగా దీంట్లో పోపిస్తున్నానండి. ఇక్కడ డ్రమ్ ఉంది. ఈ డ్రమ్లోకి నేను కంపోస్ట్ చేసుకుంటా. అరటి చెట్లు మంచి కంపోస్ట్ అవుతుంది. మొన్న మామిడి కొమ్మలు 4 కట్ చేసి దీంట్లో పడేసా. ఇక్కడ కంపోస్ట్ లాగా ఎత్తుకొని కొంచెం మట్టి వేసుకుంటే అడుగున అప్పుడప్పుడు నీళ్లు చల్లుతుంటే మగ్గుతా ఉంటదండి. ఇవండి బెల్లపు చెరుకు ఆకులండి అన్నీ. ఇవి తొందరగానే కంపోస్ట్ అయిపోద్దండి. మంచిగా వేసి మొత్తం అది బాగా ఇంకా ఉందా అటు. మళ్ళీ ఒక 2 పార్లు మట్టి వేయచ్చు దీని మీద. కొంచెం మట్టి పడితేనే కొంచెం మంచిగా కంపోస్ట్ అయిద్దండి. ఎప్పుడు కూడా కంపోస్ట్ చేయాలంటే కొద్దిగా నిమ్మ అనేది ఉండాలి. మాయిశ్చరైజర్ ఉంటేనే అసలే ఆ మాయిశ్చర్ అనేది ఎప్పుడు ఉంటుంటే త్వరగా మనకి కంపోస్ట్ తయారవుతుందండి. ఇవి ఇప్పుడు మా అరటి గెలలు 2 పాడైనాయండి. కొన్ని పైన తిన్నాము, కొంచెం పాడైనవి. ఇవి కూడా అందులోకి వేపిస్తున్నాను. దీని నుంచి మంచి పొటాషియం వస్తుంది. తీసుకో జ్యోతి. టబ్బు మొత్తం తీసుకో. తర్వాత ఎప్పుడన్నా మధ్యలో పేడ ఏమన్నా దొరికినా కూడా వేస్తానండి ఇందులో. మాకు బయట రోడ్ల మీద పేడ ఉంటుంది, అది కూడా అది తీసుకొచ్చి వేస్తా. ఎందుకంటే మంచి మనకి ఇప్పుడు అది ఒక పొటాషియం ఇందులో ఉంటుంది. అరటికాయల్లో కార్బన్ శాతం, ఈ ఎండాకుల్లో ఎక్కువ కార్బన్ ఉంటుంది. రేపు మళ్ళీ మనం కంపోస్ట్ అయినాక మొక్కలకి ఇచ్చుకోవాలంటే నైట్రోజన్ అనేది కూడా కొంచెం అవసరం దీనికి. ఈ నైట్రోజన్ దేని నుంచి వస్తుంది? మనకి పేడ నుంచి వస్తుంది. ఏదైనా పేడ బయట దొరుకుద్ది నాకు. వెళ్ళి 2-3 కడ్లు దొరికినా తీసుకొచ్చి వేస్తాను. కొంచెం అప్పుడు మనకి ఈ అన్ని రకాలు పోషకాలు ఇందులో లభిస్తాయి మన మొక్కలకి. ఇదండి మునగ చెట్టు. ఆ పైకి పోయిన దాన్ని కొట్టిస్తున్నాను. అది ఎటు పడిద్దో జ్యోతి, నువ్వు దగ్గర నుంచొని పట్టుకోవాలి. ఈ చెట్టు మొత్తం అటు లాగిచ్చేసానండి. ఈ కొమ్మలు కొన్ని కట్ చేసాము. అదిగండి తుక్కంతా. అవి కూడా కట్ చేపిస్తున్నా. చిన్నగా కట్ చేయించుకొని ఇంకా ఉంది తీయాల్సింది. అదిగండి ఇట్లాగా. ఆ కింద కొన్ని కొమ్మలు ఆకులు ఉన్నాయి, అన్ని రాళ్ళని అన్నీ తీసేపించాను. దానిమ్మ చెట్టు అటు ఎత్తి కొయ్యలు కట్టాము. ఇక తుక్కు ఇది నిండుతుంది. పైన ఒక డ్రమ్ ఖాళీ చేసి తీసుకురావాలి. కర్ర అంటే మళ్ళీ చెట్టు పడిద్ది కదా. ఆ దానిమ్మకాయలు చూడండి, అదిగండి గుత్తులే. ఇప్పుడు 2 కాయలు కోసాము. ఒక కాయ ఏమో అమ్మాయి ఇరగదీసింది, కొమ్మలు ఇరగదీస్తా. పూతలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి. అదిగండి ఎండకు నాకు అసలు ఏం అర్థం కావట్లే. ఆ పైకి ఉన్నాయి ఇంకా. ఏంది అంతే కొట్టు, ఇంకా 2 దెబ్బలు వేసి తిరిగిద్ది. పన్ను ఎటో ఒకటి పడిద్దిలే, కొట్టు అట్నే. ఇటే పడుద్ది జ్యోతి. ఇట్రా నా మీదకి వస్తావా ఏందమ్మా? ఇంకొక దెబ్బ. ఇదిగండి మునగ చెట్టు మొత్తం తీపిచ్చేసాను. 2 కొమ్మలు ఉంచుదాంలే అనుకున్నాను. ఇంకా మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వస్తారో అని చెప్పి తీసేపిచ్చా. అదండి మళ్ళీ చిగురు వస్తుందిలేండి.
అది కూడా నేను ఇట్లాగా నిరగదీసి దీంట్లో వేపిస్తున్నా. మంచి ఆకేమో కొంచెం కారపొడి కొట్టుకున్నాలని తీసుకున్నాను, అది లాస్ట్లో చూపిస్తా. ఇంకా గడ్డి అంతా పీకాలి. చాలా వరకు ఫ్రీ అయిందండి ఆ పెరట్లో మాత్రం. ఇంకా ఉన్నాయి ఈ కొన్ని కొమ్మలు కట్ చేసే, పూలు రావు అనుకున్న దగ్గర ఇదండి ఇట్లా కట్ చేశాను. ఈ మొగ్గలు ఉన్నాయి కదా, ఈ అట్టి పెట్టా. ఈ చిన్న చిన్నవి కొన్ని ఇంకా తీయాలి. కొన్ని మొగ్గలు లేవు అనుకున్నవి తీస్తా. పూలు పూసాయి, మొగ్గలు ఉండేవి ఉంచుతా, ఎందుకంటే మళ్ళీ పూజకి కావాలి కదా. ఈ మందార చెట్టు ఇట్లా కొట్టేసేసా. లైట్ పింక్ కలర్ వస్తుంది రెక్క. ఇదిగండి ఈ మందారం తీసేసా. ఇక్కడ పంపర పనస నాటితే దీన్ని అసలు మూసేసినాయి ఇప్పుడు దాకా. ఇది కూడా కట్ చేసా. ఇది ఒకటి ఉంచాను, ఇది కూడా తీసా. ఇక్కడ ఒక ఎల్లో కలరు, ఆరెంజ్ ఎల్లో గులాబీ ఉంటే అది కూడా కట్ చేశాను. అదిగండి చిగురు కొంచెం ఉంది. ఇక్కడ స్టార్ ఫ్రూట్ మొక్క కూడా ఎట్ట పడితే అట్ట పోతుందని ఇది కూడా కట్ చేసేసా. గులాబీది ఇది కూడా ఇక్కడ కట్ చేసేసా, మళ్ళీ చిగురులు వస్తుందిలే అని చెప్పి. ఇంకా జామకాయలు ఉన్నాయి. ఇవి కొంచెం ఏంటి సీతాఫలాలు, కొన్నేమో ఎండలకి ఎండిపోయినాయండి. ఇదిగండి ఎండిపోయినాయి. కొన్ని ఉన్నాయి, అన్నేమో పిందెలుగా ఉన్నాయి, ఇంకా పంటకు రాలా. పంటకు వస్తాయేమో తీద్దాం అనుకున్నా, ఏమన్నా పండి ఉండయేమో లేని చూద్దాం అనుకున్నా, లేవు. జామకాయ ఒకటి కనిపిస్తుంది ఆ పక్క, అది కోసి చూపిస్తా. కొంచెం తెరప అనిపిస్తుంది, ఇంకా ఉంది పని. ఈ తులసమ్మను కూడా తీసేపిస్తున్నా, ఎండిపోయింది. మనం ఏం పూజ చేసేది కాదులేండి ఇవన్నీ. ఈ గులాబీ కొమ్మలు కూడా కట్ చేస్తున్నా. చూడండి భలే వచ్చినాయి పూలు. అయితే ఇవన్నీ ఇరగదీసి కట్ చేపిస్తా. బాగా పొడుగు పెరిగిపోయినాయండి, కాకపోతే చాలా పూలు పూసిందండి చెట్టు అయితే. చూసారు కదా ఎన్ని పూలు కోస్తున్నాను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూడండి, గుత్తులు గుత్తులే. ఇదిగండి 4 పూలు ఈ గుత్తుకి. ఇక్కడ కొన్ని రాలిపోయినాయి, కొన్ని ఏమైతే చిగుర్లు వస్తున్నాయి. ఇది ఉంచుతాను, ఆ పొడుగు పెరిగినవి తీసేస్తాను. ఇది మొగ్గ, అక్కడంతా తీసేస్తున్నాం. అప్పుడెప్పుడో ఒకరు పుదీనా కొమ్మ పైనుంచి కోసుకొచ్చి వంట చేసుకుంటా ఒక కొమ్మ వేసాను. అక్కడ బాగా అల్లుకుంటుంది. ఆ గడ్డి చూడండి ఎట్లా వస్తుంది. ఈ బొప్పాయి చెట్టు ఏందో అయిపోతుంది, చేస్తే ఒకసారి ఇరిగితే కొమ్మ అదిగండి 2 పిలకలు వచ్చినాయి దానికి. ఇది ఇంతవరకు తల దుంచేసా. పుదీనా తులసి మొక్కలు ఎందుకు ఈ గడ్డి అంతా వీకైనా ఇదేందో పిచ్చిదండ అయితే తెగల్లుకొని పోతుందండి. కొన్ని మొక్కలు పాడైపోయినాయి. ఇదంతా ఇంకా క్లియర్ చేసి ఆ కొమ్మలు కొన్ని తీసేసి చూపిస్తా. ఇంకా ఇగట్టు ఉన్నాయి. ఇదిగండి కొంత మునగాకు కొమ్మలు ఇవన్నీ వేపించాను. ఇందులో మట్టి పోయాలి, ఇంకా పట్టదులే అని చెప్పి ఇక్కడ మునగ చెట్టు దగ్గర ఖాళీ ఉంటే ఇదంతా దానికి వేపిస్తున్నా. ఈ ఎర్రమట్టి ఉంది కొంచెం, ఇది వేపిస్తే మళ్ళీ అది అక్కడ కంపోస్ట్ అయింది. నాకు ఎప్పుడన్నా అవసరం అయినప్పుడు మనం ఇట్లా ఒక నేల ఉంటే కనుక ఒక పక్కన ఎక్కడన్నా గుంట తీసుకొని అయినా ఇట్లాంటి చోట మనం కంపోస్ట్ ఇట్లా తయారు చేసుకోవచ్చండి. ఎందుకంటే మన దగ్గర చెత్త అనేది మొక్కలు పెరిగే కొందికి చాలా చెత్త అనేది వస్తుందండి. అది చెత్త అంటానికి లేదు, మనకి మంచి నల్ల బంగారం లాగా తయారవుతుంది అది. ఇప్పుడు కొన్నాళ్ళు పోతే మనం ఎట్టా నీళ్లు పెడతాం కదా, ఇక దాంట్లో కూడా కొంత వేపిస్తాను. ఆ ఆకులన్నీ చిమ్ము జ్యోతి. జ్యోతి మట్టి వేస్తారా? ఇంకా పట్టుద్ది, ఇంకా పట్టుద్ది. మట్టి 2 పార్లు వేసేద్దాం, అణిగిద్ది. ఇదిగండి ఈ మట్టి మాకు అంతకు ముందు కొత్త వాళ్ళకి చూపిస్తున్నా, పాత వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఈ నీళ్ళు ఏంది జ్యోతి, ఇక్కడ నీళ్ళు ఎందుకు వచ్చినాయి? ఇందాకనే ఉన్నాయా? మనకేం ఇప్పుడు జల్లు కూడా అంత పడలేదే.
ఇక్కడ ఇప్పుడు గాడి కట్టించానండి. ఆ గాడి అంతా తీసేపిచ్చి సిమెంట్ చేపిచ్చేసా. ఎందుకంటే మొక్కలు వేస్తే మాకేమవుతుందంటే అప్పుడు వేసే తీగ జాతి మొక్కలు అదన్నా ఇదిగండి పైన సూర్ నీళ్లు కరెక్ట్ గా ఆ మొక్కల మీద పడుతున్నాయి. ఇక్కడ అట్లా పడి ఇంకా మొక్కలు పాడైపోతున్నాయి అని చెప్పి ఆ గాడి అంతా తీసేపిచ్చి అక్కడ తీసిన మట్టి అంతా ఇక్కడ పోపించుకున్నా నేను. ఇదంతా ఇట్లా పోపించా. తర్వాత మొక్కల్లోకి వేద్దాం అన్నట్టుగా అదిగండి అట్లా వేస్తున్నది. ఎత్తి పైన పోసేసి మనం నీళ్లు పెట్టే కొంది అణుగుతా ఉంటది. కంపోస్ట్ అయిపోద్ది బాగా. అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ నీళ్ళు కూడా పోస్తుంటాను కదా. ఇంకా మునగ మొక్కకి మళ్ళీ చిగురులు వచ్చింది. ఈసారి మళ్ళీ ఎత్తు పెరగకుండా చూద్దామంటే అది ఎత్తే పోతుందండి. అట్లా వేసి తర్వాత చూపిస్తాం. వర్షం చూడండి ఎట్ట పడుతుందో. పొద్దునేమో మొదలు పెట్టినప్పుడు ఎంత ఎండో, ఇప్పుడే వర్షం వస్తుంది. మా బేర చెట్టు చూడండి పిందెలు కాయలు పడుతున్నాయి. అటుకెళ్ళి చూపిస్తాం. ఎందుకండి ఇటు పక్క చూడండి. అబ్బా మా మొక్కలు అయితే ఎంత హ్యాపీగా ఉన్నాయో చూసారా, ఎంత ఆనందంగా తలలు ఊపుతున్నాయో చూసారా. పైన మనం ఎంత నీళ్లు పెట్టినండి ఈ ఎండలకి కింద నేల తడుపుతావే. కాకపోతే పైకి పైపు పెడతాను కానీ మిద్దె మీద చెట్లకైతే నేలలో పోయటమే టబ్బుల్లో. ఇక్కడ చూసారు కదా ఎంత హ్యాపీగా ఉన్నాయో మా మొక్కలైతే. ఆనందం ఎవరికైనా అంతే. మనకి కూడా అండి ఎండలకి ఎట్ట అల్లాడుతున్నాము ఇప్పుడు చూసారా. అటు పక్క చూడండి బాగా వచ్చేటట్టుందండి. ఇంకా పైన కూడా పని చేపిద్దాం అనుకున్నా. ఇంకేం చేపిస్తాను, ఈ తుక్కు వరకు తీసేసేసి దాంట్లో వేపించి మట్టి వేపిస్తాను పైన పనులకి. అబ్బా తలుపులు కూడా పడిపోతున్నాయి. ఇదిగండి మునగాకు కొంచెం తీసుకున్నాను. మంచిది తీసుకున్నా. ఇంకా దీంట్లో కూడా కొంచెం మంచిది తీసుకోవాలి. తీసుకొని మిగిలింది ఆ చెట్లలో వేస్తాను. అదే మళ్ళీ కంపోస్ట్గా అయిపోద్ది. మునక్కాయలు పిందెలు లాంటివి దొరికినాయి. ఇది అసలు పనికిరాదులే. ఇవేమో కొంచెం ఇక్కడికి ముదిరిపోయినాయి, ఎండిపోయినట్టు వచ్చినాయి. ఇవన్నీ ఇవన్నీ పిందెల్లాగానే కొమ్మలు మొత్తం తీసేసాం కదా. ఒక జామకాయ వచ్చింది, గట్టిగా ఉంది, పండిందులని కోసా. 2 దానిమ్మకాయలు కోసానండి. ఇకండి నిమ్మకాయలు రాలి పడ్డాయి ఎండలకి. అవి రసం ఉంటాయండి ఇట్లా ఉన్నా కూడా. ఇవన్నీ రాలిపోయినాయి. చెట్లు ఇంకా ఉన్నాయేమో చూడలేదు. ఇకండి 2 చెరుకులు కోసుకున్నాము. కింద అయితే ఇంత హార్వెస్ట్ వచ్చింది. ఇక అటు పక్క చూపిస్తాం. అదేండి కొంత తుక్కు అంతా దాంట్లో వేపించాను, కొంత తుక్కు ఈ చెట్టుకి వేపించాను. మామిడి చెట్టుకి కొన్ని ఆకులు అదిగండి అక్కడ వేపించాను. ఇంకా ఇగో ఇవన్నీ అరటి చెట్లలోకి వేపిస్తున్నా. దారా ఏట్రా ఆ తుక్కు అడ్డం పెడితే నీళ్ళు నిలబడిపోతాయి అక్కడ. దా ఇవన్నీ కూడా కొట్టించేసి దాంట్లో పడేస్తా. ఆ తుక్కు ఎత్తుకోనరా, తుక్కు తీసుకోనరా, అడేద్దు కానీ. ఇది అన్నట్టు చుట్టూ రేపించా మట్టి వేపిస్తాను. దానికి అది ఎరువు అయిపోద్ది. ఇక్కడ మళ్ళీ చెరుకుది నాటాము. ఇట్లా 12 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం అయింది. ఇప్పుడు ఇటు నుంచి చూడండి మా సపోటా మొక్క అక్కడేసి. ఇది మెత్తది కదా, ఇటు ఎత్తరా, ఇట్రా ఇక్కడేసి జామ చెట్లోకి. ఈ బొప్పాయి చెట్టు అసలు కాపు వస్తుందో రాదో అర్థం కావట్లేదండి. పూతలు వస్తున్నాయి, రాలిపోతున్నాయి. ఎండలకు పోతుందేమో అనుకుంటున్నా. అది అంతా పూతలు వస్తున్నాయి, రాలిపోతున్నాయి. పూలు వస్తున్నాయి, బాగా తెల్లటి పూలు వస్తున్నాయి, మళ్ళీ రాలిపోతున్నాయి. అసలు కాయ కాసిద్దా మొగ చెట్టు అర్థం కావట్లా. మొగ చెట్టు ఏమి ఉండదు, కాసిద్ది అని అంటున్నారు. దీని మీద కూడా మట్టి అమ్మ జ్యోతి. ఇక్కడ దీనికి వేపించానండి. మట్టి వేపిస్తే అదే మనకి కంపోస్ట్ లాగా అయిపోద్ది. మట్టి వేసి తొక్కితే అయిపోద్దిలే జ్యోతి. మట్టి వేసి రామయ్య వచ్చి తొక్కుతాడులే. తీసుకునిరా, అది మొత్తం ఇంకా తెచ్చి అరటి చెట్లో పడి ఆ మట్టి తీసుకొని రమ్మా. కాయలు ఇవ్వండి.
3 కాయలు కోసానండి. అది షార్ట్ తీసి పెట్టాను. అది ఇక్కడ కోసేది చూపించలే, కింద పడింది ఒక కాయ. రాళ్ళు కింద పడితే ఏందా కింద పడింది అని వచ్చి చూస్తే రాలిపోయింది. ఇటేస్తావా? వేసి వాడి మీద ఇవ్వక మరి చుట్టేసినట్టే. ఇంకా రాలి పడింది, మెత్తగా అయిపోతే తీసాను. ఇవి గట్టిగా ఉన్నాయి. ఇంకా ఇట్లానా అలా ఈ కొమ్మలు ఇటుకని తాళ్ళన్నా కడదాం. ఒకటి రాయి కట్టి తాడు కట్టేస్తే కొంచెం చెట్టు ఇటు వరగబడింది, ఇటు చూస్తుంది ఎంతసేపుకి. ఇసురు చెట్టు మొత్తం తగ్గొట్టించానండి. 2 పాయలుగా పైకి వెళ్తుంటే ఇవ్వండి కొట్టేపిచ్చా. మళ్ళీ వస్తుందిలేని ఇంకట్లా మట్టి పోపిస్తున్నాను. ఇంకా మొక్కలు మామిడి చెట్టు మొత్తం తీసిచ్చా, కట్ చేసాము. ఈ రెడ్ జామ, ఇక్కడ రెడ్ జామ ఉంది, ఇది కూడా అన్నీ కట్ చేసా. కొంచెం ఉంచా కొద్దిగా కొమ్మలు. ఇవి మొత్తం కటింగ్ చేసేసా. అరటి చెట్లకి అరటి చెట్టుకి జ్యోతి మళ్ళా చూసి గుండె పగిలిపోయింది జ్యోతి. అదిగో ఆ కొమ్మ చూసి పాము ఏమో అనిపించింది. ఎంతమంది మీద తిరుగుతుంటే పాము ఎక్కడ వచ్చిందో అనుకుంటున్నా. ఇదండి కొంచెం కిచెన్ వేస్ట్ నీళ్ళు ఉన్నాయి, అది తీసుకుంటాం. అక్కడ రెడ్ జామ బొప్పాయికి పోపిస్తున్నా. తిప్పుతా పోయి అది ఆకులు వేసినాక మట్టి అంతా అట్లా పోపించానండి. పోయి మొదటికి పోయి ఇటు పోయి చెరుకులోకి పోయి చెరుక్కి అదిగా ఉసిరి చెట్టు కొద్దిగా అటు కడుపు అదిగా చెరుక్కి అరటి చెట్లోకి ఇట్లా. అరటి చెట్టుకు కూడా బకెట్ పెట్టేసి ఇంకా ఉందా? ఇంకా ఉందా? మట్టి ఉందా? అయిపోయిందా? లేదా? ఇప్పుడు లేదా దాంట్లో? అది ఒక్కరు తెచ్చి దీని మీద ఇటే తూరు పక్కకి. ఇదే అండి, ఇంక ఇట్లా అంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉందో చెప్పండి. మా పెరటి తోట ఆ చెట్టుకి తూరు పక్కకి ఆకులు పూడేటట్టు ఆ కొడవలు తీసుకొని రామయ్య. అదొక్కటి ఇరగొట్టవా? చేయగడగాల? ఆ ఒక్కటి కొమ్మ ఇరగదీస్తామనిలే. కింద ఎండిపోయినట్టు వచ్చింది నిమ్మ చెట్టుది, ఎండిపోయిన కొమ్మ. అదొక్కటి ఇరగది కట్ చేసి. అదే 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 ఎండిపోయిన కొమ్మే. అది కాదు, యువతలు ఎండిపోయింది సన్నది, అది అంతవరకు తీసే. ఆ పైన ఆ లావు కొమ్మ ఉంచు. అది అంతే అంతే. మళ్ళీ జల్లు పెద్దది అవుతానే ఉంది. ఈ జల్లులోనే పని చేసాము ఇవాళ. అందరం ఈ తడిసి ముద్దయిపోయాము. పని చేస్తానే వీడియోలు చేసుకుంటా ఉన్నాము. ఓకే అండి, మా వీడియో నచ్చితే మేము ఎంత పని చేసామో మీకు మధ్య మధ్యలో చూపించాను. ఇదంతా కూడా మేము కంపోస్ట్గా మార్చుకుంటున్నాను ఇప్పుడు. అటు పక్కకు పడే రామయ్య, అటు పడే. ఈ బొంగులు సరిగా పెట్టవా? ఆడెటు పోతా? ఇటైతే నీకు ఈజీగా ఉంటుంది కదా. చూడు, ఆ చెట్టు కూడా మళ్ళీ పడిద్దేమో, నువ్వు సరిగా పెట్టాలి అది. అదిగండి అక్కడక్కడ ఆకులు వేసాము, ఇంకా మట్టి పోసాము. ఇంకా అదే కంపోస్ట్ అవుతూ ఉంటుంది. ఒక డ్రమ్ముకి కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎట్లా ఉందో చెప్పండి. ఇదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. మురికి నీళ్ళంతా పైనుంచి నీళ్ళు ఇట్లా కారుతుంటాయి. మాకు మిద్ది మీద నీళ్ళు ఇక్కడ కారుతూ ఉంటాయి. అదిగండి అది చూడండి వర్షం ఎట్ట పడుతుందో. ఇదంతా కడగాలి ఇప్పుడు. నేను ఇటు పడదు జల్లు, ఆ పైప్ పెట్టాలి ఇప్పుడు. ఇదండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్ అండి. ఉరుంతా ఉంది. ఇదిగండి అయ్యి ఇంకా అరటి చెట్లు ఉంది. ఇప్పుడు పిలకలు ఉన్నాయి. ఇక ఆ పిలకలు పెద్దవి అయ్యి ఇంకా కాపు వస్తేనే. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. బాయ్ చెప్తావా జ్యోతి? కడుక్కుంటుంది పాపం, తడిసిపోయారు. ఉంటానండి.